హాయ్ మావాస్. ప్రపంచంలో మంచినీటి సరఫరా అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అయితే మంచినీటిని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే దేశాల్లో మంచినీటి సరఫరా కోసం ఒక్క నది కూడా లేదంట. అవేంటో చూద్దాం. ఫస్ట్ ది బెహ్రెయిన్. ఈ దేశంలో మంచినీటి కోసం సముద్రాలు, గ్రౌండ్ వాటర్ పై ఎక్కువగా ఆధారపడతారంట. రెండోది సౌదీ అరేబియా. మనందరికీ తెలిసిందే, సౌదీ అరేబియాలో ఎడారి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. మూడోది యుఏఈ. ఇక్కడ వర్షం పడినప్పుడు కొన్ని కుంటల్లో నీళ్ళని స్టోర్ చేసుకుంటారు. వీరు స్టోర్ చేసుకున్న నీళ్ళని మంచినీటి కోసం యూజ్ చేస్తుంటారంట. నాలుగోది కువైట్. ఇక్కడ వర్షం పడిన నీటిని ఫిల్టర్ చేసి అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ రూపంలో యూజ్ చేసుకుంటారు. ఐదోది మాల్దీవులు. ఈ దేశంలో కూడా వర్షపు నీటిని ఫిల్టర్ చేసి మంచినీటిగా యూజ్ చేస్తుంటారంట. ఆరోది ఖతర్. ఇక్కడ సముద్రపు నీటిని డిసాలినేషన్ చేయడం వల్ల మంచినీటిగా యూజ్ చేసుకుంటారు. ఏడోది ఒమన్. ఇక్కడ కూడా వర్షం పడినప్పుడు కొన్ని కుంటల్లో నీళ్ళని స్టోర్ చేసుకుని వాటిని మంచినీటిగా యూజ్ చేస్తుంటారంట. ఎనిమిదోది లిబియా. ఈ దేశంలో అండర్ గ్రౌండ్ వాటర్ పై ఎక్కువ ఆధారపడతారంట మంచినీటి కోసం. తొమ్మిదోది వాటికన్ సిటీ. మనందరికీ తెలిసిందే, ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ అని. అయితే వీళ్ళు రోమ్ నుంచి ఇక్కడికి మంచినీటి సరఫరా చేసుకుంటారంట. మీకు ఇంకా ఒక్క నది కూడా లేని దేశాలు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.